ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాని మేకర్స్ జూన్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. కల్కి సినిమా నుంచి భైరవ అంతం అంటూ పంజాబీ స్టైల్లో ఉండే ఒక పాటని విడుదల చేశారు. అయితే నిన్న కేవలం ఆడియో సాంగ్ ని మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో సాంగ్ ని నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో సాంగ్ రాకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. కానీ ఈ సాంగ్ కోసం టీం ఎంతగానో కష్టపడింది. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదింపుతూ కల్కి భైరవ అంతం వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా దిల్జిత్ దోసంజ్తో పాడించగా ప్రభాస్ కూడా స్టైలిష్ గా కనిపించి ఎంతగానో అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడి సినిమా నుంచి వచ్చిన ఈ భైరవ అంతం ఆకట్టుకుంటోంది. ఈ పాటను పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ తో పాడించారు. పంజాబీ స్టైల్లో ఉన్న ఈ పాటలో మరొకసారి తన మ్యూజిక్ రిపీట్ చేశారు దిల్జిత్. ఇక కల్కి చిత్రంలో ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ పై ఈ సాంగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ పాటకి మంచి జోష్ ఉన్న ట్యూన్ ఇచ్చారు. భైరవ అంతం వీడియోలో ప్రభాస్, దిల్జిత్ ఇద్దరు ఆకట్టుకున్నారు. ముందు కల్కి ట్రైలర్ లో ఉండే విజువల్స్, ప్రభాస్ యాక్షన్ తో ఈ వీడియో మొదలయ్యింది. ఆ తర్వాత దిల్జిత్ ఎంట్రీ ఉంది. ఆ తర్వాత ఆ వీడియో సాంగ్ లో ప్రభాస్ ఆకట్టుకున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో ప్రభాస్ అదిరిపోయారు. దిల్జిత్ తో పాటు ప్రభాస్ కూడా తలపాగా ధరించారు. పంజాబీ స్టైల్లో ప్రభాస్ లుక్ సూపర్ గా ఉంది. భైరవ అంతం పాటను సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా దిల్జిత్ పాడారు. రామజోగయ్య శాస్త్రి, కుమార్ లిరిక్స్ అందించారు. కల్కి 2898 ఏడి సినిమాలో భైరవ పాత్ర గురించి చెప్తున్నట్లుగా ఈ సాంగ్ ఉంది. తెలుగుతో పాటు మధ్యలో కాస్త పంజాబీ లిరిక్స్ కూడా ఉన్నాయి.